అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు ఇచ్చింది. ఇది ఒక రకంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీరిరువురూ కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన క్రమంలో ఈసీ కూడా ఆ కంప్లైంట్ని పరిశీలనలోకి తీసుకుంది, విచారణ చేపట్టింది. ఫిర్యాదులు కూడా ఎక్కువగా రావడంతో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు పంపించింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల లోపు దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మోదీ, రాహుల్ ప్రసంగాలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి, అది పార్టీ బాధ్యత అని తెలిపింది. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల ప్రచార ప్రసంగాలు మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఈసీ తన నోటీసుల్లో పేర్కొంది. పార్టీ అధ్యక్షులకు నోటీసులు ఇవ్వడం ద్వారా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు నేరుగా ఉల్లంఘనలకు పాల్పడిన నేతలకు నోటీసులు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా మార్చినట్లయింది. ప్రస్తుత ఎన్నికల సమయంలోనే దిలీప్ ఘోష్, రణదీప్ సుర్జేవాలా, సుప్రియా శ్రీనాథే, అతిషి వీరందరికీ కూడా నేరుగా నోటీసులు ఇవ్వడం మనం చూసాం. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం రెండు పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ప్రాథమికంగా స్టార్ క్యాంపెయినర్ల సైన్యాన్ని రంగంలోకి దింపడానికి పార్టీ అధ్యక్షులను కమిషన్ బాధ్యులను చేస్తుంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల చర్యలకు తొలి బాధ్యత వహించాలని ఇరు పార్టీల అధ్యక్షులకు సూచించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించిన నోటీసులో ప్రధానమంత్రి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ రాజస్థాన్లో కాంగ్రెస్ను ఎన్నుకుంటే జాతి సంపదను చొరబాటుదారులు ఎక్కువ మంది సంతానం గలవారికి పంచుతారంటూ ఆయన చేసిన ప్రసంగంపై సిపిఎం అలాగే సిపిఐ చేసిన ఫిర్యాదులను ప్రస్తావించింది కాబట్టి డౌట్ లేదు ఇందులో. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకి పంపిన నోటీసులు ఏప్రిల్ 18న కేరళలోని కొట్టాయిలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం కోరుకుంటున్నారని అంటూ చేసిన ప్రసంగం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని బీజేపీ ఫిర్యాదు చేసినట్లుగా ప్రస్తావించారు. అదేవిధంగా అదే రోజున ఖర్గే రామ మందిర విగ్రహ ప్రతిష్టకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె షెడ్యూల్ ట్రైబ్ కావడంతో ఆహ్వానించలేదని పేర్కొన్నట్లుగా తెలిపారు. సో ఇది కూడా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లుగానే. రాజకీయ ప్రసంగాలలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ప్రవర్తన నియమావళి నిబంధనల స్ఫూర్తిని పరిగణలోకి తీసుకొని పాటించాలని వారి స్టార్ క్యాంపెయినర్ల దృష్టికి ఈ విషయాలు తీసుకురావాలని ఆ నోటీసులలో ఇటు నడ్డా అటు ఖర్గేలను సూచించింది ఈసీ.